వెల్కమ్ టు తెలుగు వన్. ఆంధ్రప్రదేశ్లో 13న అసలు ఏం జరిగింది? పోలింగ్ నాడు వైసీపీ పెద్ద ఎత్తున హింసకు పాల్పడుతుంది అని ముందుగానే మీడియాలో వార్తలు వచ్చాయి. విధ్వంసానికి వ్యూహరచనకు సహకారం అందించనున్న వైసీపీ కాకి తొత్తులు అని మీడియా కోడై కూసింది. అన్నంత పని జరిగింది. పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. దాంట్లో కూడా చైతన్య లాంటి పోలీస్ అధికారుల సహకారంతో జరిగింది అనేది ప్రజలందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా 10 లక్షల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటన్నిటిలో వెబ్కాస్టింగ్ అమలు చేశారు ఎలక్షన్ కమిషన్ ఉన్నతాధికారులు. పోలీసు ఉన్నతాధికారుల కార్యాలయాలకు వెబ్ లైవ్ కాస్ట్ అనుసంధానం చేస్తారు. పూర్తి పారదర్శకత ఎన్నికల నిర్వహణకు ఈ ఖరీదైన ఏర్పాటు. బూత్ క్యాప్చరింగ్, పోలింగ్ కేంద్రంలో డబ్బు పంపిణీ, బోగస్ ఓటింగ్ వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చెక్ పెట్టడానికి ఈ ప్రత్యక్ష ప్రసార ఎన్నికల ప్రక్రియ ప్రసారం చేయటానికి, పర్యవేక్షించడానికి సుదూర పోలీస్ స్టేషన్ నుంచి ఎన్నికల అధికారులు రిమోట్ వీక్షణ కోసం పోలింగ్ బూత్లో ఓటు వేయటానికి వస్తున్న ఓటర్ ముఖాలను కూడా రికార్డ్ చేయటం కోసం ఈ నిష్పక్షపాతంగా ఎన్నికల వాతావరణం జరిపించడం కోసం వెబ్ లైవ్ కాస్టింగ్ విధానం తీసుకొచ్చారు. మరి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగాయా? మాచర్ల లాంటి చోట్ల హింస ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేది ప్రపంచానికి తెలిసిన నిజం. మరి పల్నాడు పోలీసులకు తెలియదా? ఖచ్చితంగా తెలుసు. వారి సమక్షంలో, వారి సహకారంతో జరిగిన హింసకు సజీవ సాక్ష్యం సీసీటీవీ ఫుటేజ్. ఈరోజు రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, మాచర్ల సీసీ ఫుటేజ్ మేము బయట పెట్టలేదు, అది బయటకు ఎలా వెళ్ళిందో తెలుసుకుంటామని సెలవిచ్చారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ ఆ పని చేయలేదు. వేరే ఎవరో చేస్తే దాని ప్రకారం తప్పని పరిస్థితుల్లో చర్యలు తీసుకున్నారన్నమాట. ఎన్నికల కమిషన్ అదే రోజు సాయంత్రం సీసీ ఫుటేజ్ ఎందుకు బయటపెట్టలేదు? వెబ్కాస్టింగ్ ప్రజల కోసం, ప్రజల కొరకు ఏర్పాటు చేసిన విధానాన్ని ప్రజలకు తెలియనీయకుండా దాచిపెట్టాల్సిన అవసరం ఎన్నికల కమిషన్కి ఏమొచ్చింది? ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో జరిగాయా? జగన్ నియమించిన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సమక్షంలో జరిగాయా అన్న ప్రశ్న నేడు ఉత్పన్నం అవుతుంది. ఇంత అరాచకం జరిగితే ఫలానా వారిపై చర్యలు తీసుకోండి అని శుద్ధపూస సీఎస్ జవహర్ రెడ్డి ఎన్నికల కమిషన్కు నివేదిక ఇస్తారు. మరో శుద్ధపూస ఇదే ఎన్నికల కమిషన్ సీఎస్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకున్నామని ప్రకటన చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో బ్యూరోక్రసీ మొత్తం ఎవరికి రిపోర్ట్ చేయాలి? ఇదే సీఎస్ జవహర్ రెడ్డి కదా. జవహర్ రెడ్డి మీదే విపరీతమైన ఆరోపణలు వస్తుంటే మొత్తం యంత్రాంగం మళ్ళీ అదే సీఎస్కు రిపోర్ట్ చేయటాన్ని ఎలా చూడాలి? సాటి ఉద్యోగి ఏబీ వెంకటేశ్వరరావుపై క్యాట్ సస్పెన్షన్ ఎత్తివేసి ఏబీవీని విధుల్లోకి తీసుకోమని ఆదేశాలు ఇస్తే సీఎస్ జవహర్ రెడ్డి ఏం చేశారు? ఏబీపై ఉండపలాన హైకోర్టుకు వెళ్ళారు. కేంద్రం నుంచి మరో విచారణకు అనుమతి తెచ్చారు. ఎవరు చెబితే జవహర్ రెడ్డి ఈ పనులన్నీ చేశారో తెలుసుకోలేనంత అమాయకులు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా? మరి ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ పనిచేసినట్ట, జవహర్ రెడ్డి పనిచేసినట్ట? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. అందుకే మన దేశంలో లోక్సభ ఎన్నికలు నిర్వహించడానికి భారీగా ఖర్చు అవుతుంది. వాస్తవంగా చెప్పుకోవాలంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు మనవే అని పలు అధ్యాయాలు, నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ 2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చు దాదాపు 3,147 కోట్లు. ప్రజాస్వామ్యం పండగగా భావించే సార్వత్రిక ఎన్నికల సమరంలో వివిధ రూపాల్లో వేల కోట్లు ఖర్చు అవుతుందని నిపుణుల అంచనా. 2024 లోక్సభ ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే అత్యధికంగా 1,35,000 కోట్లకు చేరుకున్నట్లు అంచనా. అమెరికాకు చెందిన ఓపెన్ సీక్రెట్ సంస్థ 2020 అమెరికా ఎన్నికల వ్యయం కేవలం 1,20,000 కోట్లని అంచనా వేసింది. మనం అమెరికాను దాటేశాం. దేశం మొత్తంలో ఓటర్లు 96 కోట్లు. ఒక్కొక్క ఓటర్కు 1,400 ఖర్చు చేస్తున్నారన్నమాట. ఎన్నికల వ్యయానికి సంబంధించిన అంశాలను సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సిఎంఎస్ అనే స్వచ్ఛంద సంస్థ గత 35 ఏళ్లుగా నిశితంగా పరిశీలిస్తుంది. ఎన్నికల సంఘం విధించిన వ్యయ పరిమితుల కిందకు రాకుండా పార్టీలు, అభ్యర్థులు పలు మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు.
2019 ఎన్నికల్లో 60,000 కోట్ల ఖర్చు అభ్యర్థులు చేసినట్టు అంచనా వేయగా అందులో 45% భారతీయ జనతా పార్టీయే ఖర్చు పెట్టింది. ఈ ఎన్నికల్లో కూడా అధిక ఖర్చు చేయబోయే పార్టీ బీజేపీ అనేది సారాంశం. మరి భారతీయ జనతా పార్టీ దేశభక్తుల పార్టీ, శుద్ధపూసల పార్టీ కదా, మరి ఇన్ని వేల కోట్లు ఆ పార్టీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఖర్చు పెడుతుంది?